హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీగా ఉండే మురుకులు చేస్తున్నానండి. చాలా గుల్లగా వస్తాయండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ చూద్దామండి. ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుని జల్లించుకోవాలండి. అలాగే ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలండి. బియ్యం పిండి శనగపిండి సమానంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండిని కూడా మనం జల్లించుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక అర స్పూన్ కారం సరిపోద్ది. సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకోవాలండి. ఇవి మొత్తం ఒకసారి మనం ఇలా కలుపుకుని దీంట్లో గోరువెచ్చగా చేసుకున్న నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే నూనె కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆయిల్ ఇప్పుడు వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలండి. పిండి కలుపుతూ ఎన్ని వాటర్ పడతాయో చూసుకుంటూ వాటర్ పోసుకోవాలండి, ఒకేసారి పోయకుండా. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్నాక మనం కొంచెం తీసుకుని జంతికల గిద్ద ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలండి. ఈ మురుకులు అనేవి లావుగా ఉంటాయి కాబట్టి మనం జంతికల గిద్ద పెజ్జాలు లావుగా ఉన్న గిద్ద తీసుకుని ఒక పెద్ద జంతికలాగా ఒత్తేసుకోవాలండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా జంతికలాగా ఒత్తుకోవాలి. ఒక సైడు వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోయినట్టు అయ్యి లోపల పిండి అనేది ఉడకదండి. మీడియంలో అయితే చక్కగా వేగుతాయండి. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత మన ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా పిండినంతా ఇలా జంతికల్లాగా ఒత్తుకోవాలండి. తర్వాత మనం ఇలా ముక్కల్లాగా విరుచుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే మురుకులు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.